కూలి నాలుగు కాలు చేతులు పడిపోయింది. తిండికి మరి ఇబ్బంది అన్నీ ఉంది. కూలి నాలుగు కంబాడుతున్నాము. బాగుంది ఇది ఫ్లూట్ తోటకి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ చిన్నబాబు ట్రైబల్ వ్లాగ్స్. అందరూ బాగుండాలి, అందరూ నేను ఉండాలి. ఈరోజు మనం వేరే గిరిజన ప్రాంతానికి వెళ్దామండి. అక్కడ ఒరిస్సా అండి. చూడండి ఇదండి, ఇది కొండ అంతా ఇది ఒరిస్సా అండి. ఒరిస్సాలో ఇదిగోండి మంచి ఎండగా ఉన్నదండి. రెండు కాడేసం వీడియోకి వెళ్ళిపోదాం. నానా నీ పేరు ఏం పేరు నానా? అప్పారావా? ఏం చేస్తాను ఇప్పుడు ప్రజెంట్? ఏమి కాలు చేతులు పడిపోయినాయా? మరి తిండికి ఎలాగొస్తాయి డబ్బులు? తిండికి మరి ఇబ్బందేనా? బాబులు ఎవరు ఉన్నారా? ఆవిడ ఉన్ని పాప మీరున్నారు. పాప పనికేమి వెళ్తుందా? కూలి నాలుగు వెళ్తుందా? ఆవిడనా? ఆవిడ పండిందండి. ఆయనకి బాగులేకపోవడం వలన ఈమె బాధ్యత తీసుకొని ఎవరితో కూలోళ్ళ చేత అనమాట ఈ జీలుక్కళ్ళు అంట ఈ చెట్టు ఎక్కింపించి వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఈవిడ అమ్మేసానంటే వాళ్ళ కుటుంబం కంటే పెంచుతుందండి ఈవిడ. ఈ పేరేం పేరమ్మా? సుందరి. అదండి ఇతనికి కాలు చెయ్యి పడిపోయింది, అంటే పెరాలసిస్ వచ్చేయటండి ఇతనికి. దానివల్ల ఏంటంటే వాళ్ళ ఆవిడ రెస్పాన్స్ తీసుకుని అనమాట ఆ జీలుగు చెట్టు అనేది ఉంటుంది అటండి, చిలప చెట్టు జీలుక్కళ్ళు. వీళ్ళకి ప్రసిద్ధి అండి, ఎవరికంటే గిరిజనులకి. అవి అమ్ముతారండి. వాళ్ళ ఆవిడ అనమాట ఇతను బాగా తీసుకొని వచ్చే వాళ్ళకి అమ్మేసి ఆ డబ్బులతో ఇవన్నీ పెంచుతుందండి. పాప కూడా పనికి వెళ్తుంది, కానీ ఇతనికంటూ ఆదాయం లేదటండి. ఎన్ని సంవత్సరాలు అయింది నాకు కాలు చెప్పి పడిపోయి? సంవత్సరమైన పెరాలసిస్ వస్తుంది. 2 సంవత్సరాలు అవుద్దంటండి పెరాలసిస్. ఇతనికి ఆదాయం అంటే పెన్షన్ వస్తారా? పెన్షన్ వస్తుంది 1000 రూపాయలు. పూర్వం ఏం చేసేవాడివి ముందు? కంబర్తనం అంటే పని. రైతులు అయితే ఒకళ్ళ ఇంట్లో పని చేసేవాడు అనమాట, కూలి పని అప్పుడు పూర్వం. మరి ఆ రైతుల దగ్గర చేసావు కదా, మరి వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పావు నా కాలు ఇక్కడ పెరాలసిస్ అయిందని? అప్పుడు బాగుండేది. బాగుండడం వల్ల అప్పుడు పని చేసేవాడు, సంపాదించేవాడు. అప్పుడు భార్యకి పిల్లకి నువ్వు పెంచావు. ఇప్పుడు 5 అమ్మిలే, 5 అమ్మిలు, 5 అమ్మిలకి 4 పాపలకి పెళ్లి చేసావు. లాస్ట్ పాప ఇక్కడ ఉంది ఇప్పుడు. బాగానే అంటే 5 సంతానము మీకు. వాళ్ళకి చదివించావా? వాళ్ళకి ఎవరికి చదివించలేదు. బాబులు ఎవరు లేరా? అదండి బాబులు ఎవరు లేరటండి. ఇతనికి 5 ఆడపిల్లలు అన్నట్టండి. 4కి పెళ్ళిళ్ళు చేశారు. ఒక పాప ఉన్నదండి తన సరిగ్గా. వీళ్ళిద్దరిని పాప కష్టపడుతుంది, అలా ఆవిడ కూడా కష్టపడుతుంది. వాళ్ళ ఇద్దరు సంపాదన వల్ల ఇతనికి అలా పెంచుతున్నారండి అని చెప్తున్నారండి ఈయన. మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళలేవు. అప్పుడు పూర్వం అయితే పని చేసాడు, ఇప్పుడు మాత్రం పని చేయలేకపోతున్నాను. అతను పూర్వం పని చేసాము, ఇప్పుడు పని చేయలేము అని చెప్తున్నాను. అదండి పూర్తిగా ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి. అయితే అమ్మాయి వెళ్తుందా పనులకి? అన్ని పనులు, వ్యవసాయం పని అంతా నువ్వు చేస్తావమ్మా? కూలికి వెళ్తావు. వ్యవసాయం లేదు, పూర్తిగా లేదు. అయ్యో, వ్యవసాయం లేదు, కూలి పనికి వెళ్ళి ఆ డబ్బులతో మీల్ని పెంచుతున్నాం అనమాట. కూరగాయలు, పప్పులు, ఉప్పులు అన్నీ కొనుక్కొని. అదండి ఈవిడే ఒక్కదై కష్టపడుతుందటండి. ఈయనకి మరి ఎందుకంటే 2 సంవత్సరం అయిపోయిందటండి, ఇతను పెరాలసిస్ అయిపోయిందని. ఆవిడే ఇప్పుడు కూలికి వెళ్తుంది. అలాగే నదిగండ్ల జీలుక్కళ్ళు అనేది ఒకటి వాళ్ళ చెట్లు ఉంటాయి, ఇలా ప్రసిద్ధి కాబట్టి ఇటు సమ్మర్లో ఎక్కువ అది చల్లదనంగా ఉంటుందని ఇలా అమ్ముతారండి ఇక్కడ. అదే ఆ సంపాదన ఏం సంపాదన ఈ 2 కలిపి ఆయనకి పెంచుతున్నారండి. కూతురికి పెళ్ళి ఇంకా కాలేదు, ఇంకా పెళ్లి చేస్తారు. 4 కూతురు వస్తారా? ఊర్లో ఉన్నానా? అందరికీ ఊర్లో ఇచ్చారా? 2 ఊర్లో ఇచ్చారు, మిగతావి బయటని ఇచ్చారు. వాళ్ళు వస్తారా అప్పుడప్పుడు? వాళ్ళు ఏం డబ్బులు ఏం సాయం చేస్తారా? వచ్చి ఇస్తారు. అదండి వీళ్ళకి వాళ్ళ పాపలు వస్తారట కండి. కొంచెం మందులు కొనమని డబ్బులు ఇస్తారు. మందులు వాడుతున్నావు ఇప్పుడు? ఎక్కడికి వెళ్ళావు? నేటివ్ మందా ఇంగ్లీష్ మందు? నేటివ్ మందు. అల్లాడలో నేటివ్ మందు అంటే పెరాలసిస్కి ఇస్తారు. బాగుందా ఇప్పుడు? తగ్గిందా? ఒకరవ తగ్గిందంటే, అంటే కొంచెం తగ్గింది. ఒకరవ అంటే కొంచెం తగ్గిందని చెప్తున్నాను.
వాళ్ళ పాపలు వస్తారట, డబ్బులు ఇస్తారట మందుల కోసం. ఈ చిన్న పాప వీళ్ళ ఆవిడ వెళ్ళి పెంచుతారు. అయితే వీళ్ళేం పనికి వెళ్ళలేదమ్మా నువ్వు? పనులు లేవు ఇప్పుడు. పనులు లేవు కాబట్టి అదే పని, అదే ఒక రోజు ఉంటుంది, ఒక రోజు ఉండదు. వారంకో 2 వారాలకో ఒకసారి తీస్తావు. అది ఆ కళ్ళు కూడా డైలీ ఉండదు, వారానికి కానీ 2 వారాలకు కానీ ఒకసారి వేస్తారండి. ఈ మధ్యన పని సమ్మర్ కాబట్టి అంత వేసవికాలంలో పనులు లేవు కాబట్టి కూల్ లేకుండా అలాగే ఉంటామండి. కోటా బియ్యం ఇస్తారు, కోటా బియ్యమే తింటారు. మరి ఇంకా ఏమి లేదండి, అదేమో అని చెప్తున్నారండి. అయితే పాప పనికి వెళ్ళింది ఇప్పుడు. ఏం పనికి వెళ్ళింది నాన్న? జీడి తోటకి ఏరడానికి. జీడి తోట పిక్కడానికి ఎంత ఇస్తారు? పాప 200. రోజు మొత్తం ఉంటారా? రోజు మొత్తమా లేకపోతే ఉదయం మధ్యాహ్నంకి వచ్చేస్తారు? ఓహో, ఉదయం 6 గంటలకు వెళ్ళిపోతారు, మధ్యాహ్నం. సరే 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 అన్న, అయితే బాయ్. అయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ వీడియో మంచి వీడియో